డైవర్స్ కేసులకి రకరకాల కారణాలతో వెళ్తున్న వాళ్ళు అంటే కోర్టులకు వెళ్ళిన తర్వాత ఇవి ఎన్ని సంవత్సరాలు పడుతున్నాయి, ఎంతకాలం మన సమయం వృధా అవుతుంది, అల్టిమేట్గా మనం ఏం సాధిస్తున్నాం అనే విషయాలు పరిగణలో తీసుకోకుండా ఈ డైవర్స్ రేటు చాలా ఎక్కువైపోయింది. అంటే ఎందుకు ఎంత ఎక్కువైపోయింది అంటే కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న విషయాలు అంటే మనం సాల్వ్ చేసుకోలేని విషయాలు కోర్టు ఏం సాల్వ్ చేస్తుందండి. అంటే ఇక్కడ నేను ఎవరిని విమర్శించట్లేదు. ఐఎమ్ అడ్వైజింగ్ యాజ్ లీగల్ ఎక్స్పర్ట్ ఇన్ ది ఫ్యామిలీ మ్యాటర్స్. భార్యాభర్తల మధ్య డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు ఆ డిస్టర్బెన్స్ వెల్ విషర్సు ఫ్యామిలీ పర్సన్సు సాల్వ్ చేయలేనప్పుడు కోర్టు మీకు అంత సమయం కేటాయించి సాల్వ్ చేసే మెకానిజం ఎక్కడుంది మీరు బాగా గమనించండి. ఎందుకంటే హార్డ్లీ మీ కేసు వేసిన తర్వాత సంవత్సర కాలం పాటు ఓన్లీ వాయిదాలే నడుస్తాయి, ఓన్లీ వాయిదాలే. జస్ట్ టు షో యువర్ హ్యాండ్సమ్ ఆర్ బ్యూటిఫుల్ ఫేస్, జడ్జి మేక్ ఏ నోట్ అబౌట్ యువర్ అపీరియన్స్ ఆర్ నాన్ అపీరియన్స్, దే విల్ గివ్ ద డేట్. అలాగే ఆ కోర్టు ఇచ్చిన తీర్పు ఫైనల్ కానప్పుడు దాని మీద ఇంకా 3 స్టెప్పులు ఉన్నాయి. అంటే ఈచ్ స్టెప్ 2 ఏళ్ళు నడిచిన ఒక ఈ 5 ఏళ్ల కాలంలో వీఆర్ లూజింగ్ వెరీ వాల్యుబుల్ టైమ్ ఇన్ ద లైఫ్. నాట్ ఓన్లీ వాల్యుబుల్, ప్రీషియస్ టైమ్, అవర్ మెంటల్ ఎగోనీ. అలాగే పిల్లలు ఉంటే ద సఫరింగ్స్ ఆఫ్ ద చిల్డ్రన్, సఫరింగ్స్ ఆఫ్ ది పేరెంట్స్, సఫరింగ్స్ ఆఫ్ అవర్ సెల్ఫ్స్, ఆల్ విల్ బీ కౌంట్. అంటే వాట్ ఈజ్ ద రెమెడీ అనేది ప్రేక్షకులకు కలవచ్చు. ఎప్పుడైతే పొరపచ్చాలు వచ్చినాయో, భార్యాభర్తలు కలిసి ఉండటం వీలు కాదని చెప్పని మీరు అనుకుంటున్నారు, యూ యువర్ సెల్ఫ్ డిస్కస్ విత్ యువర్ వెల్ విషర్స్, టేక్ అడ్వైజెస్, కమ్ ఫర్ అన్ అండర్స్టాండింగ్ అబౌట్ డూస్ అండ్ డోంట్స్, డూస్ అండ్ డు నాట్స్. లెట్ దస్ ట్రై. అంటే ఎలా ఉంటే భార్యకి ఇష్టమో అలాగే ఎలా బిహేవ్ చేస్తే భర్తకి ఇష్టమో మీరు డిస్కస్ చేసుకోండి. కమ్ ఫర్ అన్ అండర్స్టాండింగ్.